రాష్ట్రంలో బీజేపీ లోక్సభ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. 10 ఏళ్లలో మోదీ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు తీసేస్తుందని, కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు బీజేపీ నేతలు. మరోవైపు రేపటి నుంచి రాష్ట్రంలో మాజీ గవర్నర్ తమిళిసై ప్రచారం చేయనున్నారు. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదే అన్నారు సికింద్రాబాద్ ఎంపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. 10 ఏళ్లలో కేంద్ర కేబినెట్లో బీసీలకు ప్రధాని మోదీ సముచిత ప్రాధాన్యం కల్పించారని చెప్పారు. కానీ బీజేపీపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. బీజేపీ ఒకసారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని మేము మొదటి రాష్ట్రపతి చేశాం. రెండోసారి అవకాశం వస్తే ఒక ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళను ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి. మోదీని, అయోధ్యను విమర్శించడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకమని, బీజేపీ మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుతోందని అన్నారు. భూములు కబ్జా చేసి కేసీఆర్ కుటుంబాన్ని అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ లక్ష్యమని ఆరోపించారు సంజయ్. ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మశాంతి దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. చెప్పుకోవడం తప్పులేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. అసలు రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. దోపిడీలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. బ్రిటిష్ వాళ్ల కంటే ఎక్కువ దోపిడీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు అరవింద్. దయ్యాలు వేదాలు వర్ణించినట్టు బ్యాగులు మోస్టోర్లు కట్టల సంచులు పట్టుకొని, పైసల కట్టలు పట్టుకొని బ్యాగులు మోసిన వాళ్ళు నరేంద్ర మోడీ గారు కరప్ట్ అంటే ఎవరన్నా నమ్ముతారా అండి దేశంలో? రేవంత్ రెడ్డి గారు మీ 6 గ్యారెంటీల గురించి కూడా అడుగుతున్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతుంటే మిమ్మల్ని తిడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తలేడు, మేము అడిగిన తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. ఇవన్నిటి కోసం టాపిక్ డైవర్ట్ చేయనీకే వేరే ఇష్యూస్ అని తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నిటికి జవాబులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి. ముస్లింలకు ప్రతినిధిగా వాయనాడులో రాహుల్ పోటీ చేస్తున్నారని విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్, ఉప్పర్పల్లి, హైదర్గూడ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు విశ్వేశ్వర్రెడ్డి. రాహుల్ బాబా ఆయన గురించి తెలుసుకోండి కొంచెం. ఆయన ఉన్న స్మృతి ఇరానీకి భయపడి ఆయన పారిపోయిండు. ఆయన సొంత నియోజకవర్గం ఇడిచిపెట్టి ఏదో గుట్టలల్లో వైనాడుకు పోయినరు. ఆ వైనాడు ఏంటంటే ఆడ మెజారిటీ మైనార్టీ, మైనార్టీ మెజారిటీ. అంటే నువ్వు మైనార్టీల ప్రతినిధిగా, భారతదేశం ప్రతినిధిగా. రాష్ట్రంలో బీజేపీ లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా మాజీ గవర్నర్ తమిళిసై ఎన్నికల ప్రచారం చేస్తారని స్టేట్ బీజేపీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. 10 రోజులకు పైగా తెలంగాణలో ప్రచారంలో పాల్గొననున్నారు.